వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ వీడియో ఇన్ ద ఫిల్మీ స్టాక్ గైస్. సో ఇవాళ ప్యానల్ మెంబర్స్ వచ్చేసి నవీన్ సాయి, ద వన్ అండ్ ఓన్లీ ఓజీ గై. ఈ రోజు కాంతా మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. సో దానికి రియాక్ట్ అవుదాం, చూద్దాం మన దుల్కర్ అన్న ఏం ప్లాన్ చేశాడో. కథ ఎప్పుడు చెప్పాలని ఆ కథేరా నిర్ణయిస్తుంది. మోడర్న్ స్టూడియోస్ నీతో ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది. ఒప్పించాను. నువ్వు ఎవరనేది ఈ ప్రపంచానికి యంగ్ తెలియబోతోంది. లుక్ మావా. ఒక న్యూస్ అది వింటేజ్ రా మొత్తం. అదే అదే చూస్తున్నా వింటేజ్ లుక్, అది మొత్తం వింటేజ్ లుక్. పాన్ ఇండియా ఏమో మూవీ కదా. ట్రూ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయేమో, లైక్ ట్రూ ఇన్సిడెంట్స్ బేస్డ్ మూవీ ఏమో. సరే చూద్దాం చూద్దాం. దాని తర్వాత వచ్చిన ఒక ఫోన్ కాల్. వెయిట్ ఏంటి? శాంతి మళ్ళీ మొదలైంది. మోడ్రన్ స్టూడియోస్ శాంతి చిత్రం కోసం మళ్ళీ దర్శకుడు ఏపీ. ఓకే, దాని తర్వాత వచ్చిన ఒక ఫోన్ కాల్. ఎవ్రీథింగ్ చేంజ్డ్. ఎవరి నుంచి? మీ శిష్యుడు నట చక్రవర్తి టీకే మహాదేవన్. ఈ సినిమా నేను తీస్తా. హీరోనా మీరు డైరెక్టరా? ఒక మూలను కూర్చొని చూడండి. ఈ సినిమా ఇచ్చే డబ్బు, పేరు, ఖ్యాతి నిన్ను పాడు చేసేసాయి. ఈ సినిమా నేను అనుకున్నట్టే నా క్లైమాక్స్ తో రిలీజ్ అవుతుంది. కట్టుకున్న మన బంధం దేనికి? ఇది ఎలా ఉందంటే మన రీసెంట్ గా వచ్చిన లక్కీ భాస్కర్ లో డబ్బులు వచ్చాక అహం పెరిగిద్ది కదా మనోడికి. ఫేమ్ వచ్చాక ఈ సినిమాలో అహం పెరిగిందని నేను అనుకుంటున్నా. లెట్స్ సీ. వెనకాడదు, నీతో ఒక్కటవుదామని వచ్చాను. నాకు ఒక సందేహం, ఏదెక్కువ అందంగా ఉందంటావు? ఆ చందమామ, నీ ముఖార విందమా? బాధలో మాత్రమే కన్నీళ్లు వస్తాయని ఎవరు చెప్పారు? ఇవి కన్నీళ్లు కావు. చాలా బాగా చేశారు. ఈ అద్భుతమే ఊహించనిదే. మావా మై గాడ్, మై గాడ్. మావా ఏంది మావా? హీరోయిన్ ఏంటి మావా? ఓకే, ప్లీజ్ ట్రైలర్ మన టాపిక్ ఏదో అది చూడు. యా షీస్ టూ క్యూట్ గైస్, వి కాంట్ కంట్రోల్ అవర్ సెల్ఫ్. ఓకే, ఏం జరిగినా సరే నీ శ్రద్ధని కోల్పోకుండా నేను ఆశపడిన విధంగా ఈ సినిమాలో నటిస్తానని నాకు ప్రమాణం చే. నాకు మాట ఇవ్వు. నేనే ఒక ముద్దులా వెళ్ళి పడుకున్నాను. జరిగిందంతా నాటకం. అయ్యా, ఇది మీ సినిమా, మీరు చెప్తేనే నేను వింటాను. ఇక నుండి ఇది మీ అక్కడ భాగ్యశ్రీ డైరెక్టర్ తో అంటుంది, అయ్యా ఇది మీ సినిమా. సినిమా సెట్ కాదు, నా పోలీస్ స్టేషన్. మోహన్ నీ చావు నా చేతుల్లోనే. రాణా అది రానా, అసలు చూడు ఆ బేస్ చూడు అంటున్నాడు. స్క్రీన్ మొత్తం డామినేట్ చేశాడు. నిజంగానే అంత గొప్ప నటుడా? ఏంటో ఆటలాడుతున్నావా? ఆయన చూస్తే నాకు అలా అసలు అనిపించట్లేదు. ఈ సినిమా ఈ రోజు పూర్తవ్వాలంటే ఈయన వెళ్ళిపోవాలి ఇప్పుడే. డైరెక్టర్ కి హీరోకి బాగానే అన్నట్టు క్లాసెస్ ఎవరా? ఉన్నాయిరా, గట్టిగానే ఉన్నాయి క్లాసెస్. నిన్ను ఓదిపారేయడానికి నాకు 5 నిమిషాలు కూడా పట్టదు. ఊదేయడానికి నేను మట్టిని కాదు, పర్వతాన్ని. సీన్ టు సీన్ లింకేజ్ ఉంది మావా. ఊదేస్తా అంటే నేను ఊదేయడానికి మట్టిని కాదు, పర్వతం. అదే అదే చెప్తున్నా, మనోడు ఊదేయడం పర్వతానంగానే ఇంకో సినిమా హిట్ కొడతాడు మనోడు సొంత ప్రొడక్షన్ లో. బో గట్టిగానే ఉంది మావా. ఓకే, ఓపిక ఉన్నారా? ఏంట్రా అంకుల్? కొన్ని నిజాలు బయటికి రాకపోతేనే మంచిది. రాణా మామూలుగా లేడురా. దుల్కర్ సల్మాన్. నన్ను చంపేస్తాయి, నన్ను చంపేస్తాయి, నన్ను చంపేస్తాయి, నన్ను చంపేస్తాయి. వెయిట్ సంబడి కిల్ సమ్వన్. ఓ ఇది ఆబ్వియస్లీ మూవీలో సీన్. ఇది ఓకే, బ్లాక్ అండ్ వైట్ అంతా. ఈ బ్లాక్ అండ్ వైట్ అంతా సినిమాలో సీన్స్. అదే అదే సినిమాలో సినిమాలో షూటింగ్ సీన్స్. ఎస్, బ్లాక్ అండ్ వైట్ అంతా సినిమాలో షూటింగ్ సీన్స్. కెమెరా దగ్గరికి తీసుకురా. ఓహో, నా ముఖానికి పెట్టు. అరే డైరెక్టర్ కి హీరోకి క్లాష్ రారీ. కెమెరా క్లోజ్. యాటిట్యూడ్ చూడు తమ్ముడు. ఓకే గైస్, యు నో వాట్ టైమ్ ఇట్ ఈస్. చూద్దాం. మాకైతే ఈ ట్రైలర్ మీద అసలు పిచ్చిగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అండ్ ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. అసలు ట్రైలర్ చూసాక వి కాంట్ స్టాప్ అవర్ సెల్స్. చూద్దాం, పెద్ద స్క్రీన్ మీద ఇంకా చాలా బాగుంటదేమో.
అండ్ రాణా ఫస్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే అసలు దుల్కర్ సల్మాన్ మామూలుగా లేడు. అండ్ ఆ భాగ్యశ్రీ బోర్సే పెద్ద రోల్ పడింది మామ. ఇప్పటిదాకా యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పటిదాకా మంచి రోల్ పడలా, ఇప్పుడు పడింది. చూద్దాం, మన తెలుగోళ్ళు సరిగ్గా వాడుకోలేదని నా ఫీలింగ్. మన హీరో డౌన్ నుంచి రైజ్ అవుతాడు విత్ సమ్ వన్స్ హెల్ప్ అనుకోవచ్చు. లైక్ మేబీ గాడ్ ఫాదర్ సముద్ర గాని అయి ఉండొచ్చు. సో మనోడికి మధ్యలో పీక్ లెవెల్ ఆఫ్ లైక్ ఈగో సమ్ వస్తాయి కదా ఇప్పుడు మనకి Arrogance. అరే ఇందాక obviously అదే వచ్చినప్పుడు లక్కీ arrogance భాస్కర్ అవన్నీ చెప్పినట్టు. వస్తాయి అనమాట. ఒక రకంగా అట్లాగే అవన్నీ వచ్చినప్పుడు మనోడు ఫుల్ లెంత్ గా అందరి మీదకి వెళ్ళిపోతా ఉంటాడు. నేను ఆ, చెప్పిందే జరగాలి ఈ రేంజ్ లో ఉంటది. తర్వాత అందరూ మనోడిని సర్కిల్ చేస్తారు. ఆ. మనోడిని సర్కిల్ చేసి మనోడిని డౌన్ కి తెస్తారు. డౌన్ కి తెచ్చి నేను ఏదో అలా చేస్తారు. జరగదు అనుకున్నా అందరు కలిసి చేస్తారని నేను అనుకోవట్లా. బికాజ్ ఏమనుకుంటున్నా అంటే లైక్ హీరో తన దాంతో అంటే నేను అనుకున్న దానికో ఒక సినిమా తీయాలి అని చెప్పి తీస్తాడేమో, అండ్ అది సక్సెస్ అవుద్దేమో అని నేను అనుకుంటున్నా. లైక్ ఇలాంటి అరగెన్స్ తో సినిమా తీసాడని చెప్పి చూద్దాం. అదే చెప్తుంది. వాళ్ళందరూ ఫుల్ అందరు చేతులు ఎత్తేస్తారు మనోడికి సపోర్ట్ లేకుండా. ఉమ్, సో మనోడు వాడొక్కడే తీయగలను అని ప్రూవ్ చేసుకోవడానికి సినిమా తీస్తాడు. ఫైనల్లీ తీస్తాడు. ఓకే. అది తీసి మధ్యలో మళ్ళీ క్లాసెస్ వస్తాయి. తీసిన తర్వాత క్లాసెస్ వస్తాయి. కానీ ఫైనల్ గా ఎవరు క్లైమాక్స్ అనేది చెప్పాడు కదా, ఇది నా క్లైమాక్స్ పరంగానే జరగాలి అంటాడు మనోడు. ఎస్ ఎస్ సముద్ర గాని ఒకటి అనుకుంటాడు. భాగ్యశ్రీ భోస్లే మీరు చెప్పినట్టు చేస్తా అంటుంది మధ్యలో. మరి ఎస్ ఓకే గైస్, అది ట్రైలర్ చూసాక మా ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్స్ లో ఉన్నాయి. అసలు ఆ యాక్టింగ్ గానీ, ఆ ప్రొడక్ట్ క్వాలిటీ గానీ, ఆ ప్రొడక్షన్ క్వాలిటీ గానీ చాలా బాగున్నాయి. ప్రతి సీన్ లైక్ వింటేజ్ వైబ్స్ వచ్చాయి. ట్విట్టర్ లో కూడా చాలా అప్రిషియేషన్స్ వచ్చాయి ఈ మూవీకి. అండ్ భాగ్యశ్రీ బోర్సేన్ అయితే అసలు మామూలుగా పొగడట్లా. లైక్ తెలుగుళ్ళు సరిగ్గా వాడలేదు అని కూడా అంటున్నారు. అది మరి ఏ ఉద్దేశంతో అన్నారో మరి, ఎవరి సినిమా ఎందుకులే గానీ. ఏ ఓకే ఓకే సారీ. యా, this is what we call cinematic excellence. Every frame screams perfection. Yes, కాంతా, దుల్కర్ సల్మాన్. ఇది చూస్తే నాకేమనిపిస్తుంది అంటే దిస్ ఈస్ కైండ్ ఆఫ్ కెమెరా లోంచి లైక్ దే ఆర్ స్కోపింగ్ ఇట్ అవుట్ అని అనుకుంటున్నా. టు బి ఫ్రాంక్, ట్రైలర్ కే నీరసం వచ్చి స్కిప్ చేశా అన్నా. వీడెవడో చెప్తున్నాగా. వాడు మెక్డాగ్ ఏమో మెక్డాగ్. వీడు మిస్టర్ బచ్చన్ క్రూ వీడు. Why does this look like shot in Tamil and dubbed in Telugu? While every shot looks authentic and about to feel immersive, then comes characters delivering dialogues with no lip sync. Telugu audience respect movies, but creators don't show their appreciation. Wasted opportunity. What right? మన తెలుగు సినిమాల్లోనే కొన్ని లిప్ సింకులు లేవు. దాని గురించి మాట్లాడమను వాడిని. ఏంది అసలు మంచి ఇదిగా చూపిస్తే నాకెందుకో భాగ్యశ్రీని చూస్తుంటే నాకెవరో గుర్తొస్తున్నారు మామ. ఎవరు? ఎందుకులే, నీకు కూడా తెలుసు. ఓకే 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 సారీ గైస్. చూడు మామ, ఎంత బాగుంది అసలు, ఎంత క్యూట్ గా ఉందిరా. ఫ్రేమ్ అది క్యూట్నెస్ గురించి మాట్లాడుతున్నారా నేను? ఆ క్యూట్నెస్ చూడు అసలు. ఓకే, నవీన్ సార్ వేరే మూడ్ లో ఉన్నాడు. నాకు వేరే ఎక్స్పెక్టేషన్స్ వచ్చేస్తాయి. నాకు కూడా ఇట్లాంటి వాళ్ళే రావాలి ఫ్యూచర్ లో అని రేంజ్ లో వెళ్ళిపోతాను నేను. నువ్వు అవన్నీ ఇంకా తగ్గించు కొంచెం. Okay, last year this time we had peak grey shade character. This year he turns with another peak grey character. He's an actor guys. చూడు, దుల్కర్ సల్మాన్ స్క్రిప్ట్ సెలక్షన్ ఇప్పుడు కూడా చాలా యూనిక్ గా ఉంటది. చూసిన ఫ్లేవర్స్ మళ్ళీ చూడడం అనిపిస్తుంది. బాగుంటాయి సినిమా. అది కూడా నువ్వు చూస్తే మల్టీ లాంగ్వేజెస్ లో వదిలే సినిమాస్ అయితే అట్లా ఉంటాయి. మళ్ళీ ఓన్లీ మలయాళంలో వదిలే సినిమాలు నువ్వు కొంచెం అవాయిడ్ చేయొచ్చు చిన్నగా. లైక్ అవునవును. బయట ఉన్న మార్కెట్ అలాంటిది మనోడికి. బయట ఇండస్ట్రీస్ లో మనోడికి పీక్ మార్కెట్ ఉంది. ఒక అవుట్ సైడర్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో చూస్తే దుల్కర్ తెలుగు ఇండస్ట్రీ కాదు, కానీ హై మార్కెట్ ఉంటది దుల్కర్ కి. ఇంకోటి బాలీవుడ్ లో చూసినా కూడా చాలా మంచి ఇది ఉంటది. కింగ్ ఆఫ్ కోటా కూడా సూపర్ ఉంటది తెలుసా. లైక్ కొద్దిగా అనిపిస్తది కానీ బట్ బాగుంటది కింగ్ ఆఫ్. అంటే ఆ సినిమా 1.5 hours లో తీయాల్సిన 2.5 hours చేశాడు. సో అక్కడ కొంచెం డిసప్పాయింట్ చేశాడు. కానీ మ్యూజిక్ సూపర్ ఉంటది, తోపు ఉంటది. అన్నట్టు సినిమా పేరు శాంత కాదు, కాంత. లాస్ట్ లో ఎందుకు రా మద్రాసి పాట పెట్ట? బీజిఎం రా వాడుకున్నాడు లేరా. ఓకే గైస్, పొరపాటున ఎడిట్స్ లో కూడా అది పెట్టకండి. మద్రాసి చూసి బాధపడిన వాళ్ళు ఉంటారు. సో ట్రైలర్ ప్రభాస్ గారు లాంచ్ చేశారు కదా, ఏమన్నారు చూసారా? ఫస్ట్ అండి, యాక్చువల్లీ ఐ హావ్ టు థ్యాంక్ ప్రభాస్. ఇందాక చెప్దాం అనుకున్నా, అసలు ఏది మాట్లాడినవ్వలేదు వాళ్ళు. సో ఫస్ట్ హ్యూజ్ థ్యాంక్స్ టు ప్రభాస్ ఫర్ లాంచింగ్ ఇట్ సోషల్లీ. ప్రభాస్
దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మాకైతే ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ ఆ యాక్టింగ్ గానీ ఆ క్వాలిటీ గానీ ప్రొడక్ట్ క్వాలిటీ వేరే రేంజ్ లో ఉంది. 14th అంటున్నారు, ఎన్నో డేస్ కూడా లేదు ఇవాళ, ఇంకా కొన్ని డేసే ఉంది. చూద్దాం, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో కమెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. బాయ్ బాయ్.